శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. తులారాశి వారు ఈ ద్వితీయార్థంలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనై అప్పులు బాధలు అనేటువంటి ఎక్కువైపోయి ఈ అప్పులు తీర్చడానికి మార్గాలు సరిగ్గా దొరక్క, ఒకవేళ మార్గం దొరికినా వచ్చినటువంటి ఆ ధనం వేరే వాటికి ఉపయోగపడిపోయి ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేక నానాయాగి నానా మాటలు పడుతూ అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిలోకి తెచ్చుకుని మీకున్నటువంటి సమాజంలో గౌరవాన్ని తగ్గించుకుని ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటూ వీటి వల్ల స్ట్రెస్ గురయ్యి అనారోగ్యానికి పాలవుతున్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైనటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఏ విధమైనటువంటి బీజాక్ష మంత్రాన్ని పఠించడం వల్ల వీటి నుంచి బయటపడతారు అనే విషయంలో కనుక మనం చర్చించుకుంటే, తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి నవంబర్ వరకు కూడా అలా వెంటాడుతూనే ఉంటాయి. ధనం అనేటువంటిది రాదు, ఒకవేళ వచ్చినా అది వేరే అవసరానికి వెళ్ళిపోవడం, అప్పుడు వాళ్ళ నుంచి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటి నుంచి బయటపడడానికి తులారాశి వారు ముఖ్యంగా చేయవలసింది కాలభైరవ ఆరాధన. కాలభైరవ ఆరాధన చేసి కాలభైరవ అష్టకాన్ని నిత్యము ఉదయము 2 పర్యాయములు, సాయంత్రము 3 పర్యాయములు వినాలి. గురువారు సాయంత్రం వినడం అనేటువంటిది మా కాలమాన పరిస్థితుల ప్రకారం ఇబ్బందిగా ఉందండి అంటే 5 సార్లు ఉదయాన్నే వినండి. మీరు చదవగలిగితే చదువుకోండి. చదువుకుని ఏదన్నా ఒక స్వీట్ నైవేద్యం పెట్టండి. అది ఏదన్నా కానీ స్వీట్ నైవేద్యం పెట్టి అందులో సగభాగాన్ని ఏదైనా కుక్కలకి కానీ లేదంటే కనుక ఏమన్నా జీవరాశులకు కానీ పెట్టి మిగిలిన సగభాగం మీరు స్వీకరించండి. దీనివల్ల మీకు ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చుకుని వేరే దానికి ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులు తగ్గుతాయి. మొట్టమొదటిది. రెండోది, మీకేంటంటే రావలసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 40% వస్తాయి. మూడో విషయం ఏం జరుగుతుందంటే, కాలభైరవ ఆరాధన చేయడం వల్ల ఈ తులారాశి వారికి ధనం ఎక్కడ మనం అయితే అప్పు తెచ్చుకుని అవతల వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నాడో అతను మనకు కొంత సమయాన్ని ఇస్తాడు. దీనివల్ల వచ్చేటువంటి నవంబర్ తర్వాత మనకి దారులు కనబడుతున్నాయి. మీకు ఒక అవకాశం అంటే ఒక స్థలం అమ్ముడవడం కానీ, లేకపోతే కనుక స్థలం లేదు, వేరే అతను మీ స్కిల్స్ చూసి ఈ పని చేయవయ్యా నీకు ఇంత ఇస్తామని చెప్పడం కానీ సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా నవంబర్లోనే తులారాశి వారికి జనరేట్ అవుతుంది. అప్పుడు వరకు కూడా ఈ కాలభైరవ ఆరాధన చేయడం వల్ల వీరికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కాలభైరవ ఆరాధన తులారాశి వారు చేసుకోవడం వల్ల 3-4 నెలల వరకు, అంటే మనకి ధనం వచ్చేంత వరకు అప్పుడు కూడా అవుతాడు. ఇలా ఆగడం ఒకటి. రెండోది, కాలభైరవ ఆరాధన తులారాశి వారు గావించుకోవడం వల్ల మీ యొక్క ఆలోచన విధానం మారి, ఇలా కాదు ఏదన్నా చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంది కానీ ఆచరణ దొరకట్లేదు, ఆచరణ ఖచ్చితంగా దొరుకుతుంది. దీనివల్ల మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. నవంబర్ 19వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖులోగా మీకు ఏవైతే అప్పులు ఉన్నాయో అందులో 70% తీర్చేస్తారు. ఇది కేవలము కాలభైరవ ఆరాధన తులారాశి వారు ఆచరించడం వల్ల. 5 పర్యాయములు కాలభైరవాష్టమం ఉదయం వినడం, స్వీట్ నైవేద్యం పెట్టడం. కాలభైరవుడు దేవాలయం మీకు దగ్గరలో ఎక్కడన్నా ఉందనుకోండి, ఖచ్చితంగా అష్టమికి అమావాస్యకి కూష్మాండ దీపం పెట్టండి. గురువారు కూష్మాండ దీపం అంటే అంత ఖర్చు మనం పెట్టుకోలేం గురుగారు అనుకుంటే కనుక మట్టి ప్రమిదిలో వేప నూనె, నువ్వుల నూనె, ఆముదము, ఈ 3 నూనెలు కలిపి ఏకం చేసి ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఎర్రటి ఒత్తుతో వెలిగించండి. 2 దీపారాధనలు చేయండి. ఖచ్చితంగా 11 అష్టములు కానీ లేదా కంటిన్యూగా 11 రోజులు కానీ మీ వెసులుబాటు కాలభైరవునికి పెట్టండి. వీలుంటే నల్లటి తాడు, ఎవరన్నా కాశీ వెళ్తే కాలభైరవుడి దేవాలయం దగ్గర నుంచి ఒక నల్లటి తాడు తెప్పించు కట్టుకోండి. అద్భుతంగా మీ యొక్క జాతకంలో కొన్ని మార్పులు అయితే మాత్రం ఆగస్టు 5వ తారీఖు తర్వాత నుంచి ఏర్పరుస్తాడు అని ఒక నమ్మకాన్ని ఏర్పరుస్తారు.
లేదు, గుడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, దీపారాధన చేసేటువంటి పరిస్థితి లేదు గురువారు, మా పరిస్థితి ఏమిటి? కాలభైరవుని యొక్క ఫోటో ఒకటి తీసుకోండి. అందులో మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి పక్క భాగంలో ఆ కాలభైరవుడు ఫోటో పెట్టి తెల్ల జిల్లేడు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకుని చక్కగా ఏదన్నా ఉంటే పంచదారైనా నైవేద్యం పెట్టండి, లేదా బెల్లం నైవేద్యం పెట్టి సగం జీవుడికి వేసారు అంటే ఏదో కుక్కలకు కానీ, లేదంటే కనుక ఏదైనా చుట్టుముదట్లో వేశారంటే చీమలు తింటాయి, మిగిలిన సగభాగం మీరు స్వీకరించడం. కాలభైరవ అష్టకం హెడ్సెట్ పెట్టుకుని పూర్తిగా 5-10 ఏళ్ళు వినండి. గురువారు మరి మేము ఆఫీసులకు వెళ్ళి హడావుడి ఉంటుంది, పని చేసుకుంటూ వినొచ్చా? దీనివల్ల మీకు డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అన్నా సరే పడుకోవడానికి, భోజనానికి ఇబ్బందులు లేకుండా దానికంటే ముందు భోజనానికి ఈ కాలభైరష్టానికి వెళ్ళడానికి ఒక 20 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోండి. 5-10 ఏళ్ళు సాయంత్రం అయినా సరే కాలభైరష్టం పూర్తిగా వినండి. ఆ 20 నిమిషాల తర్వాత మీరు భోజనం ఆచరించి మీ దైనందిక చర్యలు ఏమంటే చేసుకోండి. దేవాలయానికి 11 అష్టములు వెళ్తాము, 11 రోజులు దేవాలయానికి వెళ్తాం గురువు గారు అనుకున్న వారు నియమాలు పాటించండి. సంసారాన్ని దూరంగా ఉండడం, గోలు కొరకంగా ఉండడం, ఉల్లి వెల్లుల్లి అల్లం తెగించడం, మధ్య మాంసాలకు దూరంగా ఉండడం చేయండి. వీటికి చెయ్యలేము అనుకున్న వారు మీ దైనందిక చర్యలు చేస్తూ సాయంత్రం కాలభైరవ అష్టకం విని ఈ నైవేద్యం సమర్పించి తీసుకోండి. ఒకవేళ బెల్లం కూడా నైవేద్యం పెట్టాం గురువారంటే పంచదార చేతిలో పట్టుకుని 5-10 ఏళ్ళు కాలభైరవ అష్టకం విని కాస్త చీమలకు వేసి కాస్త నోట్లో వేసి సర్వం కాలభైరవానుగ్రహ సిద్ధ్యర్థం అని చెప్పుకోండి, సరిపోతుంది. ఇక తులారాశి వారు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల, స్ట్రెస్ వల్ల, అనారోగ్యాలకు ఎవరైతే గురవుతున్నారో వారు ప్రతిరోజు కూడా సుదర్శన మూల మంత్రాన్ని వినండి, లేదా తెల్లవారుజామున సుప్రభాతం పూర్తిగా విని సర్వం గోవింద పాదార్పితం సర్వం శ్రీమన్ నారాయణ రక్షమాం అనుకుని మీ దైనందిక చర్యలు ప్రారంభం చేయండి. ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సుదర్శన మంత్రాన్ని వినడం కానీ, సుదర్శన హోమం చేయించుకోవడం కానీ కలిసి వస్తుంది. హోమం వరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోలేని వారు సుదర్శన మూల మంత్రాన్ని 54 సార్లు, ఇంకా బెస్ట్ అంటే 108 సార్లు చదువుకుని ఒక గ్లాసు నీళ్లు స్వీకరించి మీ దైనందిక చర్యలు చేయండి. శనివారం చేయగలిగితే చక్కెర పొంగల్ నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించి మీరు తీసుకోండి. దీనివల్ల చక్కెర పొంగల్లో ఉపయోగించేటువంటి పచ్చకర్పూరం ఈ చక్కెర పొంగల్లో ఉపయోగించడం వల్ల మీకు అది కాస్త కలిసి వచ్చి ఆరోగ్యం అనేది స్థిరత్వం ఏర్పడుతుంది. అయితే తులారాశి వారు నిత్యము కూడా కుదిరితే కాలభైరవ ఆరాధన చేయండి. ఆరోగ్య సమస్యలో ఉన్న వాళ్ళు సుదర్శన మూల మంత్రాన్ని పఠించుకోండి. ఇక ఈ అప్పుల బాధలు అనేటువంటి పూర్తిగా ఎప్పుడు తొలుగుతాయి? నవంబర్ నుంచే తొలుగుతాయి. నవంబర్ 18వ తారీఖు తర్వాత నుంచి అప్పుల బాధ తగ్గడం అనేటువంటిది నేను చెప్పిన ఈ నియమాలు పాటించుకోవడం వల్ల మీరు 70% అప్పులు తీర్చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులున్నా మీ వ్యాపార సంస్థ నందు కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవుని ఫోటోకి జిల్లేడు పువ్వు సమర్పించండి. సూక్ష్మంలో మోక్షం, చిన్న చిన్న పరిహారాలే కాబట్టి మీకు అందరికీ కూడా కలిసి వస్తుంది. మరిన్ని తులారాశి వారి మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. మీ పూర్తి జాతకంలో ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం, కోర్టు వ్యవస్థ నుంచి బయటపడడం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఇబ్బందుల నుంచి బయటపడడం, మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితమైన తగు పరిష్కారం నన్ను సంప్రదించడం వల్ల చెప్పడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితం.